जय। श्याम प्रसाद मुखर्जी अमर है। श्याम प्रसाद मुखर्जी अमर है। भारत माता की जय। भारतीय जनता देशाనికి ఘనత भारतीय जनता देशाనికి ఘనత भारत माता की జై। భారతదేశ సార్వభౌమత్వాన్ని కాపాడే క్రమంలో మన దేశ సంరక్షణకై ఎందరో ధనులు త్యాగాలు వారి జీవితాలను కూడా త్యాగాలు చేసిన సందర్భం. మరి ఈ క్రమంలో భారతీయ జనసంఘని 1953లో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైనటువంటి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారి ఈరోజు బలిదాన్ దివస్ కార్యక్రమం వేములవాడ పట్టణ శాఖ ఆధ్వర్యంలో వారికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారిని ఈ ఒక్కరోజే కాదు, భారతదేశ ప్రజలందరం కూడా ప్రతిరోజు గుర్తుంచుకోవాలి. వారు ఆ రోజు స్థాపించిన ఈ పార్టీ ఈరోజు అదే నియమ నిబద్ధతతో భారతదేశ సాంప్రదాయ సంస్కృతుల్ని కాపాడే విధంగా వారసత్వం అనేది దేశ సంరక్షణ కొరకే వస్తున్న లీడర్షిప్ ద్వారా ఈరోజు ప్రధాని మోడీ గారు కూడా ప్రధానమంత్రి అయి వారు ఇలాంటి త్యాగదనుల కళలను నిజం చేస్తూ 370 ఆర్టికల్ కావచ్చు, అలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఏక్ దేశ్ మే దో నినాన్ నై చలేగా, ఏక్ దేశ్ మే దో ప్రధాన్ నై చలేగా అనే నినాదంతో వీరు ఆ రోజు వీరి ప్రాణాన్ని సైతం త్యాగం చేసుకుంటూ కొట్లాడిన వ్యవస్థ. అప్పుడున్న పరిస్థితుల్లో ఆ ప్రభుత్వాలు ఎంత ఘోరంగా అంటే దేశ సంరక్షణ కోసం పోరాడుతున్న వారు ఎలా చనిపోయారో కూడా ప్రజలకు తెలియచేయని దుస్థితిలో సుభాష్ చంద్రబోస్ కావచ్చు, వీరు కావచ్చు, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గారు కావచ్చు, ఇట్లాంటి ఎంతోమంది త్యాగదనులు, రాణి రుద్రమదేవి కావచ్చు, వీళ్ళందరూ ఎలా చనిపోయారో కూడా తెలియకుండా వాళ్ళ పార్టీ మాత్రమే ముందుకు పోవాలి, పార్టీ ప్రజల్లో ఉండాలి, ఎప్పటికీ మేమే రాజకీయంగా ఎదగాలనే కుతంత్రాలతోటి అప్పుడున్న ప్రధాని కావచ్చు, ఆ పార్టీ నాయకులు కావచ్చు, ఇప్పటికి కూడా అదే ధోరణితో పోతున్న సందర్భంలో ప్రజలందరూ కూడా వారిని పక్కకు పెడుతూనే మనం చూస్తున్నాం. ఈ క్రమంలో మీరు ఏదైతే ఇక్కడ ఒక ఓటు వేస్తే మనం సంజయ్ గారికి వేస్తే సంజయ్ గారు ప్రధాని నరేంద్ర మోడీ గారికి వేసుకుంటూ పోతుంటే ప్రతి ఒక్క కార్యక్రమం కూడా చేస్తుర్రు. మనం మొన్నటి వరకు కూడా చూసినాం. 370 ఆర్టికల్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ కావచ్చు, మరి అయోధ్య రామ మందిర నిర్మాణం కావచ్చు, గొప్ప గొప్ప చారిత్రక నిర్ణయాలు తీసుకుంటూ మన దేశాన్ని అఖండ విజయాలతోటి ప్రపంచంలోనే గొప్పగా ఉంచుతున్న పరిస్థితుల్లో మనం చూస్తున్నాము. మొన్న ఈఫిల్ టవర్ కంటే ఎత్తైన వంతెనను కూడా నిర్మించి మోడీ గారు ప్రారంభించడం, బుల్లెట్ ప్రూఫ్ ట్రైన్స్ కావచ్చు, సముద్ర జలాల్లోకి వెళ్ళి ట్రైన్స్ కావచ్చు, ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మన భారతదేశాన్ని గొప్ప స్థానంలో ఉంచుతున్న క్రమం. మరి ఇలాంటి త్యాగదనులను మన వాజ్పేయి గారు కావచ్చు, దీన్ దయాళ్ కార్యక్రమాలు చేసుకుంటూ చేసిన వారిని గుర్తుంచుకోవాల్సిన అవసరం భారతదేశ ప్రజలందరికీ ఎంతైనా ఉంది. ఈ క్రమంలో రానున్న ప్రతి ఎన్నికలో కూడా పార్లమెంట్, అసెంబ్లీ ఏదైనా కావచ్చు, ఇక్కడ మనకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం అనేది ప్రజలందరూ గుర్తించిర్రు. ఇక్కడ ప్రభుత్వ పాలన చూస్తున్నాము. ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా భారతీయ జనతా పార్టీ నిస్వార్థంగా రాజకీయం చేస్తూ మొన్నటి వరకు కూడా మన దేశంలో ఎంతో దారుణం, సొంత బాత్రూమ్లు కూడా లేని వ్యవస్థను చూసి మహిళలందరూ కూడా బహిష్టు వెళ్ళొద్దు అని చెప్పి మన కేంద్ర ప్రభుత్వం నుంచి 8,000 ఇచ్చి కూడా ఎక్కడ కూడా తెలియజేయొద్దు అనే ఒక గొప్ప నాయకుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు కూడా ప్రతి ఇంటికి 3 లక్షలు కేంద్ర ప్రభుత్వం, ఈ ప్రభుత్వం 2 లక్షలు ఇస్తా అని చెప్తుంది, కానీ అవి వస్తాయా రావా అనే డైలమాల ప్రజలందరూ కూడా ఉన్నారు. ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు ముగ్గులు పోసుకునేటోళ్ళు కూడా, రేషన్ బియ్యం కూడా ఈ నెల రేషన్దారులు కూడా అందరు తెలియజేస్తున్నారు. స్టేట్ది ఒక ముద్ర, సెంట్రల్ది ఒక ముద్ర తీసుకున్నట్లు ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. మరి రానున్న ప్రతి ఎన్నికలు కూడా ప్రజలందరూ పట్టం కట్టి మన భారతదేశ సార్వభౌమత్వాన్ని, గౌరవాన్ని పెంపొందించే విధంగా మాకు సహకరిస్తారని వేడుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై.